సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి గురుచంద్రుల యొక్క అనుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఎక్కువ గ్రహాలన్నీ మీ యొక్క జన్మ రాశిలోకి చేరుతూ ఉన్నాయి. రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే ఏదైనా శరీరంలో ఉష్ణం పెరుగుతూ ఉంటుంది, అంటే వేడి పెరుగుతూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎముకలు, కాళ్ళు, వీటికి సంబంధించినటువంటి ఎముకలు ఇవన్నీ కూడా బాగా నొప్పులు పెడుతూ ఉంటాయి. అలాగే జాను బాధాంత దైవచ, కాళ్ళు ఎక్కువగా లాగేస్తూ ఉంటాయి. నీరసము, నిస్సత్వ, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకండి ఇవన్నీను అంటే జ్వరం ఖడ్గవ్రణం చేయవహ అన్నారు. రవి గాని, కుజుడు గాని, బుధుడు గాని మూడు జన్మరాశి యందు చేరి ఇబ్బంది పెట్టేటువంటి వాటికే కారకులు అవుతారు తప్పితే యోగించేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే గురుబలం ఉన్నది, గురు దృష్టి ఉన్నది. అందువల్ల వచ్చినటువంటివి త్వరగా ఉపశమనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో జ్వరం వచ్చింది, ఎక్కువ రోజులు ఉండేది తక్కువ రోజులుండి వెళ్ళిపోతుంది. అలా ఇలాగే ఈ గ్రహస్థితి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులను కలగజేయదు. ఆర్థికంగా ఏదో ఒక వెసులుబాటు వస్తూనే ఉంటుంది. ఖర్చుని కొంత పెంచినప్పటికీ లేదా ధనం రావడాన్ని కొంత జటిలం చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. అమ్మో పలానా డబ్బు మనకి రాదేమో అని అనుకున్నప్పటికీ కూడా ఆ ధనాన్ని మీ వరకు తీసుకొస్తారు. గురుబలం అంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు వారం ప్రారంభంలో వ్యయస్థానంలో సంచారం చేస్తారు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తప్పితే బుధవారం లగాయతూ చంద్రబలం ఉన్నది కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు లేవు, ఆరోగ్యపరమైన సమస్యలే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సైతం ఈ ఆరోగ్య పరిస్థితుల వల్ల కొంత ప్రభావాన్ని పొందుతాయి. కొంత అంత శ్రమ పడలేకపోతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి ధనురాశి.